కారు గ్యారంటీల అమలును కలెక్టర్ సీరియస్ గా తీసుకోవాలని సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయా జిల్లాల్లో ఉన్న వనరులు, ప్రాంత పరిస్థితులు ఆధారంగా ప్రతి కలెక్టర్ ఒక్కో ఫ్లాగ్షిప్ కార్యక్రమానికి రూపకల్పన చేసి అమలు చేయాలని సీఎం సూచించారు. ఆయా కార్యక్రమాలపై కలెక్టర్స్ ముద్రస్పష్టంగా ఉండాలని అన్నారు. కలెక్టర్స్, ఎస్పీలతో జరిగిన సదస్సులో పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. జాతీయ రహదారులకు భూసేకరణలో జాప్యం జరుగుతూ ఉండటంతో వ్యయం పెరుగుతోందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిపైన కూడా దృష్టి సారించాలని అన్నారు. జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రుల కార్యక్రమాలకు సరైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడవద్దని పోలీసు అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులతోనే కానీ నేరస్తులతో కాదనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. పబ్బుల విషయంలో టైమింగ్ పెట్టవచ్చని, ఇక ఆంక్షల పేరుతో రాత్రి వేళలో స్ట్రీట్ ఫుడ్ పెట్టుకునే వారిని ఇబ్బంది పెట్టవద్దని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు ముఖ్యమంత్రి సూచించారు. ఐటీ రంగంలో వారు రాత్రి వేళలో పని చేయాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు ఆయన. పోలీసులు రహదారులపై కనిపించాలని, పీరియాడికల్ క్రైమ్ రివ్యూ చేయాలని కమిషనర్స్, ఎస్పీలు మొదలు ఎస్హెచ్ఏఓలు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. డ్రగ్స్ విషయంలో పోలీస్, ఎక్సైజ్, టీజీ, న్యాబ్ అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి అన్నారు. డ్రగ్స్ కేసుల్లో విదేశీయులు పట్టుబడుతున్నారని, వారు ఏ పని మీద రాష్ట్రానికి వస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు అనే దానిపై దృష్టి సారించాలని అన్నారు సీఎం. డ్రగ్స్తో పట్టుబడిన వారిని డి అడిక్షన్ సెంటర్స్లో ఉంచాలని, ఇందుకోసం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలులో కొంత భాగాన్ని వినియోగించుకోవాలని అన్నారు. అటవీ భూముల్లో పండ్ల మొక్కలు నాటడం వలన ఓవైపు గిరిజనులకు ఆదాయం, మరోవైపు పచ్చదనం పెంపొందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గిరిజనులకు ఆదాయం లేకనే పోడు వ్యవసాయంపై సాయంపై ఆధారపడుతున్నారని, వారికి పట్టాలు ఇచ్చిన భూముల్లో మామిడి, సీతాఫలం, జామ వంటి పళ్ల మొక్కలు నాటిస్తే సీజన్స్ వారీగా పండ్ల ద్వారా కుటుంబాలకు ఆదాయం వస్తుందని అన్నారు ఆయన. 3 నుంచి 4 ఏళ్లలో పంట వచ్చే హైబ్రిడ్ మొక్కలను ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించారు. ఆదాయం ఉన్నప్పుడు ఆ చెట్లనే వారే రక్షిస్తారని, మరోవైపు పచ్చదనం కూడా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.